శూన్యంలో నెట్టేశారు. మరలా ఇంకొక బాధ. ఇప్పుడు అప్పులోళ్ళు బాధపడుతున్నారు. డబ్బులు ఇస్తానన్న వాళ్ళు కూడా ఈకుండా చేతులు ఎత్తేస్తున్నారు. మనుషుల మాట నమ్మదగినటువంటిది కాదు అని చెప్పేసి మరలా అన్న ఆ కృంగుబాటు నుంచి దేవుని మందిరంలోకి వచ్చి సేవకులకు చెప్పి మరి ప్రార్థన చేసుకోవడం మరలా మొదలుపెట్టాడు. అయ్యా, నేను మనుషులు నమ్ముకున్నాను కానీ నాకు సహాయము రావట్లేదని చెప్పేసి మరలా ప్రార్థన చేసుకోవడం జరిగింది అన్న. మరలా సంఘంలోనే మరి ఇది చెప్పొచ్చో కూడా తెలియదు, మరి కొంచెం అందరము వేసుకున్న అమౌంట్ ఒక 10,000 దాకా నాకు వచ్చింది. అదే నాకు అప్పుడు ధైర్యాన్ని ఇచ్చింది అన్న సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా. నా ఆత్మీయ బిడ్డలు, నా ఆత్మీయ సహోదరులు ఇచ్చినటువంటి ఆ యొక్క చిన్న కానుకనే మరలా నాకు ఆ యొక్క డబ్బులు నా చేతికి వచ్చినప్పుడు ఆ కానుక నాకు మరలా ధైర్యాన్ని ఇచ్చింది. మరలా నన్ను నా వాళ్ళందరూ ఉన్నారు కదా అనే ధైర్యాన్ని ఇచ్చింది. నేను కృంగిపోకుండా, నేను మరలా ద్రోహంలోనికి పడిపోకుండా మరి నా దేవుడు నన్ను ఆ సంఘంలో ఓర్పు కలిగి జీవించటకు నాకు కృప చూపించడని అన్న సాక్ష్యం చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ద్రోహ కార్యములు జరగకుండా ఓర్పు ఏం చేస్తుందంట? నీ ప్రాణమును కాపాడుతుంది అంటున్నాడు. మరి అన్న తర్వాత మళ్ళా ఆ చిన్న అమౌంట్తోనూ మరలా జీరో అయిన అక్కడ ఈ సిస్టమ్స్ కానీ ఇంకేం లేవు, వేరే దగ్గర షాప్ తీసుకున్నాడు. మరి ఆథరైజ్ సర్వీస్ సెంటర్ కూడా అప్పుడు ఏం లేదు. మరి ఇప్పుడు అన్నకు కెనాన్ ఆథరైజ్ సర్వీస్ సెంటర్ అనేటువంటిది ఒకటి అనుగ్రహింపజేస్తూ వచ్చాడు దేవుడు. హల్లెలూయా. నాకు ఏమీ లేదు, నేను శూన్యం అనుకున్న పరిస్థితుల్లో మరి ఆత్మీయ తండ్రి సంఘం అంతా కూడా మొరపెట్టారు కంపెనీ రావాలని. కెనాన్ కంపెనీ ద్వారా ఆథరైజ్ సర్వీస్ సెంటర్ అన్న పేరు మీద అనుగ్రహింపజేశాడు. ఇప్పుడు పెద్ద షాప్ కూడా ఇచ్చాడు. మరి అన్న డిగ్రీలు చేయకున్నప్పటికీ కూడా డిగ్రీలు చేసిన వారు అన్న దగ్గర 3 ఎంప్లాయీస్ని కూడా దేవుడు సిద్ధపాటు చేశాడు. హల్లెలూయా. మరి నేను ఏమీ లేదు అనుకున్నాడు అన్న. నేను ఇంకా ఏమీ లేదు, నేను ఇంకా ఇంతే నా స్పాయిల్ అని అనుకున్నప్పుడు పరిస్థితుల్లో మనుషులు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి అన్న ఓర్చుకుని ఆ యొక్క నిరీక్షణతో మరి దేవునిలో మాత్రమే నేను ఉంటే ఇది సాధ్యమని తెలుసుకుంటున్నప్పుడు మరి అన్నకప్పుడు ఏం చేసిందంటే గొప్ప ఆశీర్వాదము దేవుడు అనుగ్రహింపజేస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనుషుల మాట ఏమైనా బ్రతికించిందా? మనుషులు ఇచ్చినటువంటి భరోసా బ్రతికించిందా అన్నని? కాదు. దేవుడి మాటలను బట్టి, దేవుడు సేవకులు చెప్పినటువంటి ఆ యొక్క ఓదార్పును బట్టి సంఘంలో ఉన్నాడు. సంఘ సహవాసంలో ఉన్నప్పుడు ఇచ్చిన కానుకను బట్టి ఒక ధైర్యం నాలో నింపింది అని చెప్పేసి చెప్పిన మాటను బట్టి ఆయన నమ్మాడు. మరి ఈ సమయంలో కెనాన్ ఆథరైజ్ సర్వీస్ సెంటర్కి ఆయన ఒక ఫౌండర్గా నిలిచి తాడిపత్రి ఆ ప్రాంతంలో కూడా జేఎస్ఆర్ ప్రింటర్స్ అనేటువంటి సంస్థను కూడా ఈయన ద్వారా అక్కడ దేవుడు స్థాపించడం జరిగింది. హల్లెలూయా. అనేక కుటుంబాలకు 3-4 కుటుంబాలకు ఆయన ఇప్పుడు ఆధారంగా నిలిచాడు. ఆయన ద్వారా 4 ఎంప్లాయీస్కి మరి లైఫ్ ఇచ్చేటువంటి వాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. నేను ఇంతే అనుకుంటే కనుక ఇక 4 కుటుంబాలకి ఆధారంగా నిలిచేటువంటి వాడా? కాదు. కాబట్టి దేవునిలో ఆయన ఓర్చుకున్నాడు, దేవునిలో ఆయన నిరీక్షించాడు. కాబట్టి దేవుడు ఆయనను బలపరిచి మరి కొంతమందికి ఆధారంగా నిలబెట్టే దేవుడు. హల్లెలూయా. ఈ సమయంలో ఒక చిన్న పాట పాడుకుందాం. పాల వంటిది జుంటె తేనె వంటిది నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణ
పరిపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. ఏం బ్రతికిస్తుందంట మనల్ని? నీ వాక్యమే నన్ను బ్రతికిస్తున్నది, నీ వాక్యమే నన్ను నిలబెడుతుంటున్నది. జిగటగల ఊబిలో నేను కూరుకుపోయినప్పుడు ఈ సమతల మగు భూమి పైన నన్ను నిలబెట్టువాడవు నీవే యేసయ్యా. హల్లెలూయా. కాబట్టి మనుష్యులు భరోసాలను బట్టి మనము ఈ లోకంలో జీవించే వారముగా ఉండకూడదు. మనుష్యులు అన్న మాటలను బట్టి మనము కృషించేవారుగా ఉండకూడదు. నీ భార్య నిన్ను తిట్టినప్పుడు నీవు ఓర్పు కలిగి ఉండాలి, నీ భర్త నిన్ను తిట్టినప్పుడు నీవు ఓర్పు కలిగి ఉండాలి, నీ అధికారి నిన్ను తిట్టినప్పుడు మందలించినప్పుడు నీవు ఓర్పు కలిగి ఉండాలి, నీ సేవకుడు నీ నాయకుడు నిన్ను మందలించినప్పుడు నీవు దానిని విధేయతగా నీవు అనుగ్రహింపబడి నీవు ఆశీర్వాదంగా మారాలంటే వీటన్నింటిని నువ్వు కలిగి ఉందువుగాక. హల్లెలూయా. మరి మొదటి మాటగా మనం ఏం చూసాము? శ్రమలను సహించటం విషయంలో నీవు ఓర్పు వహించినట్లయితే గొప్ప సాక్ష్యము దేవుడు నీ జీవితంలో అనుగ్రహించేవాడాయించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి రెండో మాటగా వాగ్దానములను బట్టి వాగ్దానములు పొందుట విషయంలో నీవు ఓర్పు కలిగి ఉండాలి. హల్లెలూయా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము 11వ వచనం చూసుకుందాం. హెబ్రీయులకు 6:11 మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును తుది మట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాము. హల్లెలూయా. ఇక్కడ కూడా అపోస్తులుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాట, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకున్నట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు అపోస్తులుడైనటువంటి పౌలు? వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకోవాలంట. ఏమై కాకుండా, మీరు మందులై కాకుండా. చాలామంది అంటారు మంద దృష్టి అంటారు, మంద నాలుక అంటారు. మంద నాలుక ఉండే వాళ్ళకి ఏమవుతుంది? నత్తి వస్తుంది. మందబుద్ధి ఉండే వాళ్ళకి ఏమవుతుంది? వారికి సరి అయినటువంటి ఆ యోచన అనేటువంటిది ఉండదన్నమాట, మందబుద్ధితో ఉన్నటువంటి వారికి. ఇక్కడ కూడా అపోస్తులుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట సంఘానికి, మరి మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా. హల్లెలూయా. వాగ్దానములను పోలి ఎవరు నడుచుకున్నారు? ఎవరైనా చెప్పగలరా?
అబ్రహాము. హల్లెలూయా. మరి వాగ్దానము చేశాడు అబ్రహాముకు. ఏమని? కింద వచనాల్లో అది మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయిన గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమ, అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రియా సంఘానికి చెప్తున్నటువంటి మాట, మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనందరికీ చెప్తున్నటువంటి మాట ఒక్కటే. మీరు మందము కలవారై, మందబుద్ధి కలవారై, మంద దృష్టి కలవారై ఉండక మీరు వాగ్దానములను విశ్వాసము చేతను ఓర్పు చేతను. అబ్రహాము ఆ దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఏం కలిగి ఉన్నాడు? విశ్వాసము కలిగి ఉన్నాడు మొట్టమొదటిగా. హల్లెలూయా. విశ్వాసము లేకపోకుండా ఏ కార్యమును కూడా, ఏ ప్రతిఫలము కూడా మనము చూడలేము. అబ్రహాము దేవుడు వాగ్దానము చేసినప్పుడు విశ్వాసము మూలముగా ఆయన దానిని నమ్మి ఉంటున్నాడు. మరి ఆ వాగ్దానములను స్వతంత్రించుకొని ఆయన నడుచుకున్నాడు. అబ్రహామా, ఇక్కడి నుంచి నువ్వు లేచి నువ్వు వెళ్ళు అని చెప్పాడు దేవుడు. అంతే. అబ్రహాము, ప్రభువా నేను ఎందుకు వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలా, దేనికోసం వెళ్ళాలా అని చెప్పేసి ప్రశ్న వేసినట్టు అక్కడ మనకు కనబడదు. హల్లెలూయా. మనం చూస్తాం, ఆ సందర్భంలో చూడలేదు. మరి అబ్రహాముకు మరి ఇస్సాకును బలి ఇమ్మన్నప్పుడు, నువ్వు ఆ కొండ వైపు వెళ్ళి బలి ఇమ్మన్నప్పుడు, ప్రభువా ఎందుకు నేను బలి ఇయ్యాలని చెప్పేసి అని అడిగాడా? మరి నాకు ముద్దు బిడ్డగా అనుగ్రహింపచేసావు 100 సంవత్సరంలో. ఇది వాగ్దానం చేశాడు అబ్రహాముకు. నీకు ముసలితనంలో కూడా నేను కుమారుని అనుగ్రహింపజేస్తానని చెప్పాడు. మరి వీళ్ళు ఏం చేసినారు? అపహాస్యంగా మరి నవ్వుకున్న పరిస్థితులు అక్కడ ఉన్నాయేమో, కానీ దేవుడు వాగ్దానము చేసి అక్కడ నెరవేర్చాడు. ఎవరు విశ్వసించారు? అబ్రహాము విశ్వసించారు. అబ్రహాము విశ్వసించినటువంటి రీతిగా ఈ సమయంలో సంఘంగా మనం అందరము కూడా ఆ యొక్క వాగ్దానమును బట్టి స్వతంత్రించుకోవాలంటే మనము విశ్వసించాలి. అబ్రహాము విశ్వసించినట్టుగా మనము కూడా విశ్వసించి నడుచుకున్న వారైతే మరి నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని, అంటే దేవుని పట్ల, దేవుని ఎడల మీరు ఏదైతే నిరీక్షణ ఆసక్తి కలిగి ఉంటారో, ఆసక్తి లేకుండా మనం దేన్నైనా చేయగలమా? లేదు. మనము ఫస్ట్ విశ్వసిస్తే దాన్ని తర్వాత ఏం చేయాలంటే ఆసక్తి కూడా మనకి కనపరచాలి. అయ్యా నాకు విశ్వాసం ఒకటే ఉందయ్యా, నేను ఇంకా ప్రార్థన చేసుకొని ఊరికనే ఉంటానంటే అట్లా కాదు కదా. ఆ పనిని బట్టి మనము ఆసక్తి కనపరచాల. ఒక జాబ్ రావాలని చెప్పేసి నాకు విశ్వాసం అయితే ఉంది ప్రభువా, నేను నమ్ముతున్నానని చెప్పేసి ఆ యొక్క అప్లికెంట్ చదువుకోకుండా అట్లనే ఉంటాడా? విశ్వాసాన్ని బట్టి అట్లనే ఉంటే ఏమైనా జరుగుతుందా? లేదు. దాన్ని బట్టి ఆయన ఆసక్తికరంగా ప్రిపరేషన్ కావాలి. ప్రిపరేషన్ ఎప్పుడైతే దాన్ని బట్టి అవుతాడో అప్పుడే దేవుడు మంచి రిజల్ట్ను వారి జీవితాల్లో అనుగ్రహింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అబ్రహాము ఆ యొక్క వాగ్దానాన్ని విశ్వసించి నడుచుకున్నట్లుగా ప్రియ దేవుని సంగమా, ఈ సమయంలో మనమందరము కూడా విశ్వసించి నడుచుకునే వారుగా ఉండాలి. మరి తన తోడు అని దేవుడు ప్రమాణం చేశాడు. ఇప్పుడు రాజన్నకి ఇస్తానన్న వాళ్ళు, అన్న నిజంగంటే దేవుని సచ్చికి ఇస్తానన్నా, వాళ్ళు నా సచ్చికి ఇస్తానన్నా అని ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎవరు సచ్చిగా లేదో ఆ చచ్చిపోయిన పరిస్థితి కూడా వచ్చినప్పటికీ వాళ్ళు కనబడని పరిస్థితి. మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నేను వేరొకలను బట్టి నేను భరోసా ఇవ్వడం లేదు, మరి అన్ని నామముల కంటే పైనామమైనటువంటి నా నామమును బట్టే నేను నీకు ప్రమాణము చేస్తున్నానని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. అన్న నీకు ఖచ్చితంగా ఇస్తానన్న అన్నాడు వాడు, ఇవ్వకపోవచ్చు, కానీ నిశ్చయంగా ఆశీర్వదిస్తానన్న దేవుడు ఆశీర్వదించకుండా పోడు అన్న పాట కూడా పాడాడు. ఇప్పుడు ఆయన మరి నిన్ను ప్రాణం పెట్టి కొన్నాడు కదా, ఆయన నీకు దూరంగా ఉంటాడని నీకు ఎందుకు ఆలోచన అనేటువంటి మాట నేను ఆ పాటలో మనము వింటూ వచ్చాం. హల్లెలూయా. నిశ్చయముగా నిన్ను నేను విస్తరింపజేస్తానని కింద చెప్పాడు. హల్లెలూయా. ఆ మాట నమ్మిన ఆయన ఓర్పుతో సహించుచు ఆ వాగ్దాన ప్రతిఫలము పొందుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దాం.
8:15. మంచి నేల నుండు విత్తనము పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో హల్లెలూయా. ఓపికతో ఫలించాలంటే ఏం చేయాలంట? ఇవన్నీ మంచి మనసుతో. హల్లెలూయా. అది ఏం చేయాలంట? మంచి నేల నుండి వారెవరంట? మంచి నేల నుండే వాళ్ళు ఎవరంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విత్తనము మంచి నేలను వేస్తే ఏమవుతుందంట? మంచిగా ఫలిస్తుంది. మరి రాతి నేలను విత్తనం ఏమైందంట? ఫలించలేదు. ఇసుకలో విత్తబడినటువంటి విత్తనం ఏమైందంట? అది మొలచింది, కానీ అక్కడ ఏమీ కూడా లేదనమాట. మరి ఇక్కడ మంచి నేలను విత్తబడినటువంటి విత్తనము మరి మొలకెత్తి అభివృద్ధి పొంది విస్తరించి అనేకులకు నీడనిచ్చి ఫలమునిచ్చి ఫలభరితంగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా నీవు మంచి నేలను ఒకవేళ నీవు విత్తినట్టయితే అటువంటి వారు ఎవరు అని చెప్తున్నారు ఇక్కడ లూకా భక్తుడు. యోగ్యమైన మంచి మనస్సుతో. హల్లెలూయా. మనం ప్రభు బలారాధనలో చేయాలంటే కనుక ఏముండాలంట? యోగ్యత కలిగి ఉండాలి. హల్లెలూయా. అటు రీతిగా మీరు వాక్యం వినాలంటే ఫస్ట్ ఏం చేయాలంట? యోగ్యమైన మంచి మనస్సుతో. నేను మంచి మనస్సు ఒకటే కలిగి ఉండడం కాదు, కానీ యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము వినాలి. వినని దానిని నువ్వు ఏం చేయాలంట? మరలా అవలంబించాలి. అవలంబిస్తే అప్పుడు నువ్వేం చేస్తావంట? ప్రతిఫలం పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మంచి మనస్సు ఎవరైతే ఉంటుందో వాళ్ళు, నాకు మంచి మనస్సే ఉంది, నేను అందరికీ మంచి చేస్తానంటే కాదు, కానీ దేవుని సన్నిధానంలోకి వచ్చినటువంటి మనమందరము కూడా ఒక వాక్యం చెప్తుంటాము అంటే కనుక మన మనస్సులు ఎటువైపుకో వెళ్ళిపోతుంటాయి. మనం చెప్పిన ఎగ్జాంపుల్ని బట్టి కూడా ఇంకా అక్కడే ఉంటాము, మరలా ఇక్కడికి వచ్చే పరిస్థితులు ఉండవన్నమాట. మరి హల్లెలూయా. యోగ్యమైన మంచి మనస్సుతో మనము వాక్యం వినాలి, శ్రద్ధతో వినాలి. వినిన మనం అందరినీ కూడా దాన్ని అవలంబించాలి. మరి ఒక్కొక్క సందర్భంలో అజయ్ అన్న సాక్ష్యం చెప్తా ఉంటాడు. సాక్ష్యం చెప్తే కనుక ఎట్లా చెప్తాడంటే విషయం ఒక్కడే చెప్పడు ఆయన. అయ్యగారు చెప్పినటువంటి వాగ్దానము అదంతా కూడా చెప్తాడు నోటికి. పలానా వాక్యం చెప్పినాడని చెప్పుడు. దేవుడు నా ఆత్మీయ తండ్రి ద్వారా ఈ యొక్క వాగ్దానము నాకు ఆ వారం చేసినాడు, పలానా వారంలో చేసినాడు. నేను దాన్ని బట్టి నేను మరలా పోయి నేను రెఫరెన్స్లు అంతా చూసుకొని ప్రార్థనలో మరలా పెట్టాను ఆ వాగ్దానాన్ని. మరలా దేవుడిని నేను ఆ వాక్యాన్ని బట్టి నేను నడుచుకున్నాను, దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎక్కువ చూస్తుంటారు అన్న అక్కడికంటే కూడా ఎక్కువ ఇక్కడే బాగా చెప్తాడు, ఇక్కడే పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంటుంది. ఆ సంఘంలో కంటే ఎన్ఆర్ కాలనీలో సంఘంలో ఎక్కువగా అన్న బాగా ఇక్కడ సాక్ష్యాలు కానీ మరి యొక్క వాక్యం కానీ చెప్తా ఉంటాడు అనమాట. నేను ఎన్నోసార్లు విన్నాను. మరి ఎవరు కూడా నా సంఘంలో అట్లా చెప్పేటువంటి వారు తక్కువ. నాకు అజయ్ అన్న మాత్రమే గుర్తొస్తాడు. అంటే వాక్యాన్ని బట్టి ప్రతిఫలము నేను పొందుకున్నాను, నేను అవలంబించాను అని ఎవరైనా చెప్తారా? ఈ సంవత్సరంలో వాగ్దానం చెప్తాడు ఆయన ఫస్ట్. దాని తర్వాత ఏం చెప్తాడు? పలానా ఆదివారంలో నా ఆత్మీయ తండ్రి ఈ వాగ్దానము ఇచ్చాడు, దేవుడు ఆత్మీయ తండ్రి ద్వారా దాన్ని నేను పట్టుకున్నాను, అవలంబించాను, మరి దేవుడు ప్రతిఫలాన్ని నాకు ఈరోజు ఇచ్చాడు, దేవుడు సాక్ష్యంగా నన్ను నిలబెట్టాడు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి రీతిగా ఉండాలి. ఆయన ఏం చేస్తాడంటే ఫస్ట్ యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని నోట్ చేసుకుంటాడు. ఆయన నోట్ చేసుకున్నట్లు నేను కూడా నోట్ చేసుకోను, నిజంగా చెప్తున్నా. ఆయన రెఫరెన్స్ అంత నీట్గా రాసుకుంటాడు. మరి అంత యోగ్యమైన మంచి మనసుతో కాన్సన్ట్రేషన్తో విన్న వాక్యాన్ని ఆయన అవలంబించి మరి దాన్ని ఫలభరితంగా మార్చుకుంటాడు. విన్న వాక్యాన్ని అంతా మనకు ఫలిస్తుంది అంటే ఎందుకు ఫలిస్తుంది? వింటేనే ఫలిస్తుందా వాక్యము? ఎప్పుడు విత్తితేనే విత్తనము ఫలించదు. దాన్ని ఫస్ట్ మొలకెత్తాలి. మొలకెత్తిన దానిని మళ్ళీ మనం నీరు పోయాలి, అంటే అవలంబించాలి దానిని.
దానిని బట్టే మనము సాధనలో ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు దానిని గొప్ప వృక్షంగా మార్చి ఫలాలను మనకు అనుగ్రహింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో ఆయన ఒక్కరే కాదు, మనమందరము కూడా మంచి యోగ్యమైన మనసుతో మనములను వాక్యము విని అవలంబించి దేవుడు ఇచ్చేటువంటి ప్రతిఫలాలను మనందరము కూడా పొందుదుముగాక. హల్లెలూయా. వాగ్దానము పొందుటలో మనమందరము ఏమి కలిగి ఉండాలంట? ఓర్పు కలిగి ఉండాలంట. అట్టి ఓర్పు కలిగినటువంటి అబ్రహాము వాటిని పొందుకున్నాడు. హల్లెలూయా. మరి అబ్రహాము ఒక్కడే పొందుకున్నారా? ఇంకా ఎవరికైనా వాగ్దానాలు ఇచ్చాడా దేవుడు? మరి పితరులైనటువంటి అనేక మందికి దేవుడు వాగ్దానము చేసి వారి జీవితాల్లో సంతానం లేనిటువంటి వారికి కూడా దేవుడు గర్భఫలాన్ని, ఇదిగో నీకు పలానా టైంకి మరలా నీకు కుమారుణ్ణి ఇస్తాను అని చెప్పి వారిని మరలా దేవునికి సమర్పించినటువంటి సందర్భాలు కూడా బైబిల్లో మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మూడో విషయంగా మహిమను అనుభవించటంలో ఓర్పు వహించవలెను. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమందంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా, హల్లెలూయా. మహిమను అనుభవించటంలో మీరు ఓర్పు వహించాలంట. దాని ద్వారా మీరు ఏం పొందుకుంటారు? రక్షణ పొందుకుంటారు. హల్లెలూయా. నీవు నా ఓర్పు విషయమై అనే వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుట లోకమందంతటికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఈ సందర్భంలో మోషే నాయకుడి గురించి ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? ఉపవాసం ప్రార్థన చేశాడు. 40 రోజులు 40 పగళ్ళు రాత్రులు మరి ఉపవాసం ఉండి ఆ యొక్క దేవునితో ప్రార్థనలో కనిపెట్టాడు. దేనికోసం కనిపెట్టినాడు? దేవుని వాక్కు కొరకు. హల్లెలూయా. దేవుని వాగ్దానముల కొరకు. దేవుడు నాతో ఏం మాట్లాడతాడనేటువంటి దానిని బట్టి ఆయన దేవునితో సహవాసంగా అక్కడ ఉన్నాడు. మరి 40 రోజులు అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నటువంటి దేవునితో గడిపినటువంటి మోషేకి తర్వాత మనం ఏమై చూస్తాము? 40 రోజులైన తర్వాత ఆయన ముఖము ప్రకాశవంతంగా వెలిగిపోతుంది. హల్లెలూయా. ఆయన మహిమను అక్కడ ఆయన పొందుకున్నట్టు మనం చూస్తాం. హల్లెలూయా. కొంతమంది చెప్తా ఉంటారు అనమాట, 21 డేస్ ప్రార్థనలో అయినా 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో అయినప్పటికీ మరి నా శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు అంతటిని దేవుడు కొట్టేసి ఆయన మహిమను నా ఎడల కనపరిచి, ఆయన కృపను నా ఎడల కనపరిచి మరి సంపూర్ణ స్వస్థతనిచ్చాడని కొంతమంది చెప్తే, మరి పడిపోయినటువంటి దిగజారిపోయినటువంటి రోత జీవితంగా మారిపోయినటువంటి నా జీవితాన్ని ఆయన మహిమను బట్టు మరలా నన్ను రక్షణలోనికి నడిపించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నా ఓర్పు విషయమై వాగ్దానమును గైకొంటివి. దేవుడి దగ్గర మోషే అక్కడ 40 రోజులు ఉపవాసంగా ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వాగ్దానములను, ఆజ్ఞలను మరి ఇచ్చాడు. ఆజ్ఞలను ఎవరి కోసం ఇచ్చాడు? మోషే కోసమే ఇచ్చాడా? ప్రజలందరి కోసము ఇచ్చాడు. ప్రజల రక్షణ నిమిత్తమే మాత్రమే ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మారు మనసు పొందినటువంటి నీవు, రక్షణ పొందినటువంటి నీవు లోకంలో ఉంటున్నావా లేకపోతే పరలోకంలో ఉంటున్నామా? లోకంలోనే జీవిస్తున్నాం. మారు మనసును పొంది రక్షణ బాప్తిస్మం తీసుకొని రక్షణ పొందిన మనమందరము కూడా ఈ లోకంలోనే జీవిస్తూ ఉంటున్నాము. ఒకటి వినిపిస్తే మనకి ఏమవుతుందంట? వెంటనే మన నోట్లో వస్తుంది ఒక్కొక్కసారి. అవునా కదా? హల్లెలూయా. పాట వింటాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా సేవకులు కూడా ఒక సినిమా పేరు చెప్తారు. సినిమా పేరు వాళ్ళకి ఎట్లా తెలుసు అంటే, అక్కడ ఇక్కడ వీళ్ళు చెప్తుండే మాటలు మరి ఏదైనా విన్నట్టే వాళ్ళు చూస్తున్నారని కూడా మనం అనుకోం. పక్కన వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాట, ఇప్పుడు ఏదో సినిమా వచ్చింది అనుకుంటే కనుక ఆ సినిమా పేరు చెప్తారు. అయ్యో పాస్టర్ గారు సినిమా పేరు కూడా చెప్పేస్తున్నాడు, మరి బాగా చూస్తున్నాడేమో అని అనుకుంటారు కొంతమంది. మరి అట్లా కాదు. అంటే అది
విన్నారు వాళ్ళు, ఎక్కడో ఒక చోట వాళ్ళ చెవికి వినపడిండేది వాళ్ళ నోట్లో వస్తుంది. హల్లెలూయా. అట్లనే మరి వినినప్పుడు అనేకమైనటువంటి విషయాలను బట్టి మనము ఎట్లా అవుతామంట, దాన్ని బట్టి మారిపోయే వారం అంటాం. కొంతమంది మంచి మాటలను బట్టి మంచి విని ఏం చేస్తారంట, మంచిగా అంటారు. ఇప్పుడు విన్నారు కదా, యోగ్యమైన మంచి మనసుతో మీరు వాక్యం వింటే కనుక దాన్ని అవలంబిస్తే మీరు ఫలిస్తారు అని. మంచి వింటే మంచిగా ఫలిస్తారు, చెడు వింటే చెడుగా ఫలిస్తారు. కాబట్టి మీరు ఆ రీతిగా ఏదైతే ఉంటారో, మీరు వినే మాటలను బట్టి మీరు సహవాసం కోల్పోయేవారుగా ఉంటున్నాము. మరి రక్షణ కలిగినటువంటి వారు కూడా అజయన్న మరి ఏమనుకోవద్దు, నేను మొదటినే రక్షించబడ్డాను, మరి లోకంలో కలిసిపోయినాను, ఎంతో తిరిగినాను, మరలా నేను రక్షించబడ్డాను, మరలా నేను ఆత్మీయ సంఘంలోకి నడిపించినాను అన్నాడు. హల్లెలూయా. మరి రక్షించబడినప్పటికీ బాప్తిస్మం తీసుకున్నప్పటికీ కూడా లోకంలో తిరిగి చెడు సహవాసాలు, మరి ఆ చెడు ఆలోచనలతో బ్రతికినటువంటి ఆ మనిషిని మరలా దేవుడు దర్శించి అనారోగ్య పరిస్థితుల్లో నుంచి సజీవ లెక్కలో ఉంచి సజీవ మందిరంలో సాక్షిగా నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మహిమను అనుభవించటము విషయంలో నీవు ఓర్పు కలిగి ఉండాలి. ఆ యొక్క ఓర్పుకు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో మంచి సాక్ష్యంగా ఆ రక్షణని నీకు దేవుడు అనుగ్రహింపచేస్తాడు. హల్లెలూయా. ఏ రక్షణ కలిగింది ఇప్పుడు ఆయనకి? శాశ్వత రక్షణ దేవుడు మరలా ఆయన జీవితంలోనికి అనుగ్రహింపచేస్తాడు. నా జీవితంలో కూడా మనము ఆయన మహిమను బట్టి మనము ఓర్చుకున్న వారం అయితే గనక, ఇప్పుడు ఒక మాట చెప్తాడు అనమాట, అయ్యా నేను నిన్ను చూడాలి కన్నులారా అంటే, నువ్వు నన్ను చూడలేవంటే, లేదు నేను చూడాలయ్యా నిన్నే అని చెప్పేసి పట్టుబడినప్పుడు కనిపించినప్పుడు ఏమైపోయినాయంట, కళ్ళు కనపడుకోకుండా అయిపోయినాయి ఆ పరిస్థితి. కాబట్టి ఆయన మహిమను పొందుకోవాలంటే ఓర్చుకునే మనస్తత్వం కూడా నీకు ఉండాలి. హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ ఓర్పు విషయంలో ఒక్కరు బాగా గుర్తొస్తున్నారు నాకు, ఎవరు చెప్పండి? హల్లెలూయా. యోబు. కరెక్ట్ చెప్పారు అక్క. శ్రమ అంటేనే, ఓర్పు అంటేనే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది సంఘం ఆ బైబిల్లో. కానీ దేవుడు గుర్తొస్తాడు, అది వేరే విషయం. దేవుడు అనుభవించినటువంటి శ్రమను బట్టి ఓర్చుకున్నంత ఓర్పు మన కోసం ఇంకొకరు ఓర్చుకోలేదు. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు మన కొరకు ఓర్చుకున్నాడు. మరి బైబిల్ గ్రంథం అంతా తిరిగేసి చూసినా కూడా నాకు కనిపించి మనందరికి కనిపించే ఒకే ఒక్క భక్తుడు ఎవరంట? యోబు భక్తుడు. మరి ఉన్నది ఒక్కదాన్ని తీసేస్తేనే అంత కలవరపడిపోయి ఇబ్బంది పడిపోయినటువంటి వారు, మరి ఈయనకి ఏం మిగిలిందంట? యోబుకి ఏం మిగల్లా. భార్య ఒక్కటే ఉంది, ఆమె కూడా ఒక్కొక్క సందర్భాల్లో దూషించిన పరిస్థితి. మరి సహోదరులు, మరి అక్కడ ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా దూషించినటువంటి పరిస్థితి. యోబు ఏం కలిగి ఉన్నారండి? ఓర్పు కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఓర్పు అనేటువంటిది ఇప్పుడు నాకు ఏం లేదు, అసలు గొప్పగా బ్రతికి ఉంటారు. ఇంకొక మాట, రాజకీయ నాయకులు సీఎం పదవి పోతే ఎట్లుంటుంది చెప్పండి? చాలా ఇబ్బందికరంగా, వాళ్ళు ఎక్కడికి కూడా పోలేకుండా పరిస్థితి. సీఎంగా ఉండేటువంటి అతను ఇప్పుడు మామూలుగా పోతే కనుక నాకు గౌరవం లేదే, నేను ముఖ్యమంత్రి అని జేజేలు కొట్టించుకున్నాను, వందనాలు పెట్టించుకున్నాను, మరి ఇప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేదు అనుకుంటున్నారు. ఇదే అనంతపురంలో ఇంతకుముందు లీడింగ్లో ఉన్న పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు అట్లా వస్తే వాళ్ళ ఫ్లెక్సీలు కూడా మనకి ఏడా కనపడవు. ఇప్పుడంతా ఏం కనపడుతున్నాయి? ఇప్పుడుండే మినిస్ట్రీలవి, ఇప్పుడుండే నాయకులవే మనం సందుకి ఫ్లెక్సీలు కనబడతాయి. మరి వాళ్ళు బయటికి తిరిగినప్పుడు ఎట్లుంటుంది చెప్పండి? పాత నాయకులు వచ్చినప్పుడు వాళ్ళకు మర్యాద లేదని నేను బయటికి పోతే ఎట్లుంటుంది పరిస్థితి అన్నట్లుంటుంది అనమాట. ఇప్పుడు యోబు మరి ఆ దేశం అంతటిలో కూడా వాక్యంలో రాసి ఉంది, ఆయనంతటి వంటి ఐశ్వర్యవంతుడు లేడని ఉంది. హల్లెలూయా. ఎవరంతా? నా ఈ ఇంట్లో ఒక్కడే కాదు నేను గొప్పవాడిని, ఈ ఊర్లోనే కాదు, మరి ఆ దేశం చుట్టుపక్కల వాళ్ళందరిలో కంటే కూడా సంపన్నుడు మరి యోబు అని బైబిల్ గ్రంథంలో రాసుకొస్తా వచ్చారే. మరి అంతటిని కోల్పోయినప్పుడు మరి ఆయనకి ఇంకా బ్రతకాలనిపిస్తుందా? ఆయనకి కాదు, మనకు ఒకవేళ మనం చూసుకున్నట్టయితే మనకున్న ఐశ్వర్యం అంతా కూడా కారులో తిరిగేవాడికి సైకిల్లో పొమ్మంటే పోతాడా? అస్సలు ఒప్పుకోడు. కావాలంటే కార్ తీసుకొని రెంట్లో అయినా కానీ పోతాం, కానీ సైకిల్ తొక్కడు. నాకు ఇప్పుడు సైకిల్ నేను తొక్కినాను, నాకు బైక్ ఇచ్చినాడు దేవుడు, సైకిల్ ఉంది పక్కనే పెట్టినాను, మరలా నేను సైకిల్ తీసుకొని తొక్కుతానా? బైక్లోనే పోతాను అనమాట. అయ్యో ఇప్పుడు లెటర్లకు పోతుంటాను నేను, అప్పుడు సైకిల్లో వస్తుంటే ఇప్పుడు బండిలో వస్తాడు. మళ్ళీ ఒకరోజు నేను సైకిల్ వేసుకొని పోయినా, ఆధార్ కార్డులు తీసుకుని, అన్న నువ్వు బండిలో వస్తుంటే సైకిల్లో వచ్చినావని అడిగేవాళ్ళు. నన్నే అడుగుతున్నారంటే మరి యోబంతటి వాడిని, మరి నీకు అంత పోయింది ఇంత పోయింది, నువ్వు దేవుడిలో ఉన్నావు కదా మరి అని చెప్పేసి మరి ఎంతమంది ప్రజలు ఆయన అడిగిండ్రు చెప్పండి? ఎంతోమంది అడిగింటారు.
మనకు బాధ ఉండేది వేరే విషయం అయితే, మన చుట్టుప్రక్కల ఉండే వాళ్ళ ప్రశ్నలో ఇంకా మనల్ని కృంగుబాటుకు తీసుకెళ్తాయి. అవునా కదా? హల్లెలూయా. అమ్మా, నీ కూతురు ఎవరినో ప్రేమించిందంట కదా, మన దగ్గర మాట్లాడుతున్న నాకు అక్కడ కనిపించింది. ఆమెకు తల్లికి ముందే తెలిసి ఉంటుంది, కానీ వేరే వాళ్ళు చెప్తే ఇంకా ఏమవుతుందంట, అది కృంగుబాటు కదా. హల్లెలూయా. మరి తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, నా కూతురు బాగుపడాలా, నా కొడుకు బాగుపడాలా అని అనుకుంటారు, కానీ ఆ విషయం తెలిసినప్పుడు మరి ఇంకా చెడిపోవాలని అనుకుంటారా? చెడిపోవాలని అనుకోరు. కాబట్టి తల్లిదండ్రులు మరి అట్లా అనుకుంటున్నప్పుడు, మరి బాగుండాలని అనుకున్నప్పుడు, అంటే పక్కన వాళ్ళు అడిగినప్పుడు ఇంకా ఎక్కువ బాధ అవుతుంది. మరి ఆ లోకంలో, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలను బట్టి మరి యోబు ఎంత మరి ఆ వేదన అనుభవించాడో మనకి తెలియదు, కానీ వాటన్నింటినీ కోల్పోయాడు. మరి ఆస్తిని కోల్పోయాడు, మరి కొడుకుల్ని కూతుర్ని కోల్పోయాడు, మరి మొత్తం పరిచారకులను అంతటిని కోల్పోయాడు. ఇంకేమీ లేదు, శూన్యంలో నిలబడ్డాడు. భార్య ఉంది, భార్య కూడా నువ్వు నీ దేవుణ్ణి దూషించి నువ్వు చనిపో అని చెప్పింది. నీ స్నేహితులు కూడా అదే చెప్పారు. మరి యోబు ఓర్పు కలిగినటువంటి వాడే, ప్రభువా అది నీవిచ్చినది నీవు తీసుకున్నావు, నీ నామాన్ని బట్టి స్తోత్రం అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు అంతటి ఓర్పు మన జీవితాల్లో అస్సలు ఉండదు, రాదనే నేను అనుకుంటున్నాను. దేవుని నామంలో అనుగ్రహించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్తున్నటువంటి మనమందరము కూడా వింటున్నాం. మనమందరము కూడా ఈ ఓర్పు విషయంలో పడిపోయే వారమే అయ్యే ఉంటున్నాం. కాబట్టి దేవుడు మనకి ఓర్పు ఇవ్వాలి. మనము గొప్ప ప్రార్థన పరులనే అయ్యుండొచ్చు. అయ్యో, నువ్వు అంత ప్రార్థన చేస్తావు కదయ్యా, నీకు అసలు కొంచెంగానే ఓపిక లేదు, నువ్వు అంత వాక్యం చెప్తావే బలిపీఠమేకి, నీకు ఓపికే లేదు, మరి అంత మంచిగా పాటలు పాడతావు, అంత మంచిగా సౌండ్ సిస్టమ్ అంతా పరిచయం చేస్తావు, నీకు ఓపికే లేదు. ఇదంతా ఎక్కడ? బయట వాళ్ళు అంటారు, మన సంఘంలో వాళ్ళు కూడా అంటారు, యా విక్టర్ పాల్ ఆ రోజు అట్లా చెప్తే మరి నువ్వేమి ఇట్లా చేస్తున్నావు. వచ్చే సందర్భం అనేది మనుషులు మనకు మధ్యకి ఒకటి ఉంటుంది. కానీ వీటన్నింటినీ మనం అధిగమించాలంటే ప్రార్థన అనేటువంటి ఆ యొక్క సపోర్ట్ మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓర్పు అనేటువంటిది మనకు ఊరికనే రాదు. అయ్యా ప్రభువా, నీ నామంలో నాకు ఓర్పు అనుగ్రహించబడాలయ్యా, నీ సహాయం నాకు కావాలి అని చెప్పేసి దేవుడిని మనము అంటుకు పెట్టుకొని ఉండాలి. ఎవరు బ్రతికిస్తారంట మనల్ని? నీ వాక్యమే నన్ను బ్రతికిస్తాదయ్యా అని చెప్పేసి మనము ప్రార్థన చేసి నీ ఓర్పును దయచేయనప్పుడు మాత్రమే ఉంటుంది. చెప్పారు కదా, ఇక్కడ నువ్వు వింటేనే ఇక్కడ ఫలించదు, వింటి అవలంబిస్తే, మంచి యోగ్యమైన మనసుతో నువ్వు విని అవలంబిస్తే నీకు ప్రతిఫలం వస్తుంది అంటున్నారు. అట్టి రీతిగా మహిమను అనుభవించడంలో నీవు ఓర్పు వహించవలెనో శాశ్వతమైన రక్షణ దేవుడు నీ జీవితంలో అనుగ్రహించేవాడా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మొట్టమొదటి మాట ఏమంట? శ్రమలను సహించటంలో ఓర్పు మనము వహించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మంచి సాక్ష్యాన్ని మన జీవితంలో అనుగ్రహింపజేస్తాడు. మరి వాగ్దానం పొందుట విషయంలో నీవు ఓర్పు కలిగి ఉంటే ఏం చేస్తాడంట? ఆశీర్వాదంలో అభివృద్ధి నీ జీవితంలో దేవుడు కలుగజేసేవాడు అంటున్నాడు. హల్లెలూయా. మహిమను అనుభవించడంలో ఓర్పు నువ్వు వహించినట్లయితే శాశ్వతమైనటువంటి రక్షణ నీ జీవితంలోనికి దేవుడు అనుగ్రహింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవము ఒకటి ఉంటుంది, నిత్య జీవం ఒకటి ఉంటుంది, రక్షణ ఒకటి ఉంటుంది, శాశ్వత రక్షణ అనేది ఒకటి ఉంటుంది. రక్షణ కలిగిన వాడు పడిపోవచ్చు, జీవం కలిగిన వాడు మరణించవచ్చు. నిత్య జీవం కలిగినటువంటి వాడు మన యేసయ్య. హల్లెలూయా. నిత్య జీవం కలిగినటువంటి వాడిలో మనం ఉంటే మనం ఎన్నటికి కూడా చనిపోము. చనిపోయినను తిరిగి లేచి పరలోకములో మనము జీవించుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ సమయంలో మనమందరము కూడా మనం కోరుకోవాల్సినటువంటిది ఒకటి, యోబు ఓర్పు కలిగి ఉండి ఉన్నాడు. మరి దేవునిలో ఏం పొందుకున్నాడంట? రెండంతల ఆశీర్వాదం దేవుడు యోబు పొందుకున్నాడు. హల్లెలూయా. ఓర్పు కలిగినటువంటి వాడికి దేవుడు రెండంతల ఆశీర్వాదము అనుగ్రహింపజేస్తూ వచ్చాడు. మరి నా జీవితంలో ఈ యొక్క ఓర్పు కలిగి ఉంటే గొప్ప ద్రోహ కార్యముల నుంచి దేవుడు తప్పించేవాడా ఎంచున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనమందరము కూడా ఎవరో మనల్ని ప్రేమించలేదనో, ఎవరో మన మాట వినలేదనో, మరి ఎవరో నాకు సహాయము చేయలేదనో నువ్వు వారి పట్ల కోపోద్రోహము కలిగి వారిని నీవు దూరం పెట్టే వారికి నువ్వు ఎప్పుడూ ఉండొద్దు. నువ్వు ఏం కలిగి ఉండాలో వారి పట్ల నువ్వు ఓర్పు కలిగి ఉండు. దేవుడిలో నువ్వు కనిపెట్టు, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషిని బట్టి, లేకపోతే ఒక సంస్థను బట్టి, లేకపోతే ఒక సమస్యను బట్టి నీవు కృంగిపోయే వారిగా నువ్వు ఎప్పుడూ కూడా ఉండొద్దు. వారిని బట్టి నువ్వు ప్రార్థన చేయి. హల్లెలూయా. వారిని బట్టి నువ్వు ఓర్పు కలిగి ఉండు. దేవుడు మాత్రమే నీకు సహాయకుడు. నా ప్రాణ ప్రియుడు యేసయ్య మాత్రమే. ఈ లోకంలో నాకు ప్రియులు లేరు. హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడు నీవే అన్నప్పుడు ఆయన
కార్యం చేసేవంటి వాడే అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనము లేమిలో కూడా కలిమిలో కూడా ప్రార్థన చేసేవారమై ఉంటున్నామో, చూడు, కష్టాలలో ఆయనకు స్తోత్రం, మరి సంతోషాల్లో కూడా ఆయనకి స్తోత్రం. మరి సంతోషమైనటువంటి ఆ సందర్భంలో ఉన్నప్పుడు మనము దేవుణ్ణి దూరం పెట్టేవారు అంటున్నాం. మనం బిజీ షెడ్యూల్లో, మన జాబ్ విషయాల్లో, మన పనుల నిమిత్తము దేవుని మనం అందరము కూడా దూరం పెట్టేవారమై అంటున్నాం. మరి కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, మనుషులు దూరమైనప్పుడు, ఎటువంటి సందర్భంలో మాత్రమే మనకు దేవుడు గుర్తొస్తూ ఉంటున్నాడా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా దేవునికి మనము స్తుతి చెల్లించేవారై ఉండాలి. హల్లెలూయా. ఓర్పు ఎట్లొస్తుందంట? మనకు మనముగా ఓర్పు తెచ్చుకునేటువంటి అవకాశం నీకున్నప్పటికీ దేవుని సహాయం అడిగి ఓర్చుకున్నటువంటి ఓర్పు నీ జీవితంలో నీకు గొప్ప ఫలం ఇస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని జనాంగమా, ఈ సమయంలో మీకు ఎన్నో సమస్యలు ఉండవచ్చు. మరి సంఘంలో కూడా మీకు ఎన్నో ఇబ్బందులు, కొంతమంది వల్ల మీకు అసమర్థతలు ఉండొచ్చేమో. ఈ సమయంలో మీరందరూ కూడా మరి ప్రార్థన చేసుకున్నాడు. అందరము మోకరం వచ్చి ఒక చిన్న ప్రార్థన. మరి దేవా, మేము ఏ ఏ విషయాల్లో అయితే తప్పిపోయి ఉంటున్నామో, మరి ఏ ఏ విషయాల్లో అయితే మేము ఓర్పు లేకుండా అనేకుల పట్ల మేము దుర్భసలాడి, వారి దగ్గర మేము కొట్లాడి వేరై ఉంటున్నామేమో, ప్రభువా ఈ విషయంలో నాకు ఓర్పు దయచేయి అయ్యా. ఓర్పు లేకుండా నేను భార్య భర్తల మధ్య మరి సమాధానం లేకుండా ఉంటున్నారేమో అయ్యా, మాకు ఓర్పును దయచేసి విడిపోయినటువంటి మా భార్య భర్తల బంధాన్ని మరలా మీరు కట్టమని ప్రార్థన చేసుకునే వారమంటున్నాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం అయ్యా. మరి నీకు ఓర్పు, విశ్వాసము నువ్వు ఎదుర్కొన్నట్లయితే మరి దేవుడు నిత్య జీవితంలో నీకు గొప్ప ఆశీర్వదించేవాడే అంటున్నాడు. నీ శరీరాన్ని బట్టి రక్షణే కాదు, మరి నీ ప్రాణమును కాపాడేవాడే కాదు, నీకు ఓర్పు ఉంటే గనుక మరి ఎటర్నల్ లైఫ్, స్పిరిచువల్ మరి నీకు ఆత్మీయ రక్షణ దేవుడు నీకు అనుగ్రహించేవాడే అంటున్నాడు. అందరూ కూడా మోకరించి మరి దేవుడు మరి ప్రతి ఒక్క విషయంలో కూడా నాకు ఓర్పు దయచేయాలని చెప్పేసి మనమందరము కూడా దేవుడిని ప్రార్థన చేసి అడుగుదాం. ఆయన సహాయం మనకు కావాలి, ఆయన సహాయం మనకు కావాలని మనమందరము కూడా అడుగుదాం.